హాయ్ హలో గ్యాస్ వెల్కమ్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, రీసెంట్గా జాబ్స్ లేనటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా జాబ్స్ కోసం సెర్చ్ చేసే యాప్ ఏదైతే ఉందో అది లోకల్ యాప్. అలాగే నిత్ర యాప్ కూడా ఉంది. బట్ నేను ఎక్కువగా సెర్చ్ చేసింది లోకల్ యాప్లో. అందులో నేను ఒక 10 to 15 డేస్ నుంచి దగ్గర ఒక 200 కాల్స్ పైనే చేశాను. సో అందులో నాకు జెన్యున్గా ఎన్ని జాబ్స్ వచ్చాయంటే జాబ్స్ ఏవి బెటర్ ఉన్నాయి జెన్యున్గా నా దగ్గర నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకుండా. సో ఎంతమంది నా దగ్గర నుంచి అమౌంట్ అడిగారు ఏది జాబ్ ఇస్తామని చెప్పి, అలాగే ఎలాంటి జాబ్స్ తగిలాయన్నదాని అయితే నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో దానికంటే ముందుగా నేను ఏ కంపెనీలో అయితే అమౌంట్ కట్టి లాస్ అయ్యానో ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళు నాకు పెట్టిన మెసేజ్లు, అలాగే నేను వాళ్ళకి పెట్టిన మెసేజ్లు, వాయిస్ రికార్డు, సో అలాగే పేమెంట్ చేసేసిన స్క్రీన్ షాట్లు అవన్నీ కూడా నేను దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. అది ఆల్రెడీ ఉంటుంది మీకు ఇక్కడ. వాట్సాప్ చాట్ హిస్టరీ ప్రూఫ్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఏ విధంగా జరిగిందని చెప్పేసి డైరెక్ట్గా చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో గాయస్, నేనైతే లోకల్ యాప్లో సెర్చ్ చేసి అన్ని జాబ్స్ చేస్తాను. అన్నిటిలో కూడా 200 జాబ్స్ ట్రై చేస్తాను, అంటే కాల్స్ చేస్తే. అందులో నాకు 195 కాల్స్ కూడా డేటా ఎంట్రీ టెలికాలింగ్ అని చెప్పారు. సో ఈ డేటా ఎంట్రీ టెలికాలింగ్ అంటే ఏంటి, అది ఏ విధంగా ఉంటుంది ఆ వర్క్, సో వాళ్ళు మనకి ఏం చెప్తారు, మనం ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు వాళ్ళు నాకు ఏ విధంగా చెప్పారనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఒక కంపెనీకి అయితే కాల్ చేశాను. కంపెనీ పేరు వచ్చేసి రియల్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. సో దాన్ని గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేస్తే ఉంటుంది. సో దాని హెడ్ ఆఫీస్ వచ్చేసి బెంగళూరు ఇక్కడ ఏడో ఉంటుందని చెప్పి చూపిస్తారు. సో ఇది వచ్చేసి రియల్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలో వర్క్ ఏంటి, సో నేనైతే కాల్ చేశాను. మేడం కంపెనీ పేరు ఏంటి, కంపెనీలో వర్క్ ఏ విధంగా ఉంటుంది, శాలరీ ఎంత అని చెప్పి అడిగాను అనమాట. సో మేడం అయితే నాకు చెప్పారు ఏంటంటే, సార్ కంపెనీ పేరు వచ్చేసి రియల్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందులో డేటా ఎంట్రీ టెలికాలింగ్ వర్క్ ఉంటుందని చెప్పారు. సో టెలికాలింగ్ అంటే ఏంటి మేడం అని చెప్పి అడిగితాను. సార్ టెలికాలింగ్ అంటే ఏం లేదు, డైలీ కంపెనీకి సంబంధించి ఒక 10 to 15 కాల్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే, డేటా ఎంట్రీ వర్క్ అంటే టెలికాలింగ్ అన్న కూడా ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే. కంపెనీకి సంబంధించి 10 to 15 కాల్స్ వస్తాయి. ఆ కాల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మన కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి చెప్తారనమాట. అక్కడ టెలికాలింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను జాబ్ కోసం ఏ విధంగా అయితే వాళ్ళకు కాల్ చేస్తే వాళ్ళు నాకు డీటెయిల్స్ చెప్పారో అదే విధంగా ఉంటుంది వర్క్. సో ఇదొకటి ప్రాసెస్. నెక్స్ట్ డేటా ఎంట్రీ అని చెప్తారు. డేటా ఎంట్రీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారనమాట. సో ఇప్పుడు నేను డబ్బులు లాస్ అయిన వాళ్ళు నాకేం చెప్పారంటే, నా దగ్గర నుంచి డబ్బులు తెంగిన వాళ్ళు, సో వాళ్ళు వచ్చేసి సార్ ఇక్కడ వచ్చేసి టెలికాలింగ్ ఉంటుంది, డైలీ 10 to 15 కాల్స్ వస్తాయి, వాటిని మీరు అటెంప్ట్ చేసి కంపెనీ గురించి డీటెయిల్స్ అయితే వాళ్ళకి చెప్పాల్సి ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ టెలికాలింగ్ వర్క్ అని డేటా ఎంట్రీ వర్క్ అన్నారు. సో డేటా ఎంట్రీ వర్క్ అంటే ఏం లేదు సార్, ఎవరైతే మన దగ్గర వచ్చేసి ఒక డైలీ 3 pages ఉంటాయి. ఆ 3 pages కర్సివ్ రైటింగ్ అంటే కలిప్రాతలో వస్తుంది. సో దాన్ని మీరు నోట్ ప్యాడ్ లేదా వర్డ్ డాక్యుమెంట్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది మొబైల్లో. ఈ 2 యాప్ని యూజ్ చేసుకొని మీరు మీ మొబైల్లోనే వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇది డైలీ మీకు 3 పేజీలు అయితే పెడతారు మా సార్ వాళ్ళు. సో ఆ 3 పేజీలలో ఉండే కర్సివ్ రైటింగ్ని మీరు నోట్ ప్యాడ్ యూజ్ చేసుకొని నోట్ ప్యాడ్ ద్వారా మీరు దాన్ని టైపింగ్ చేసి మాకు మళ్ళీ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఒక్కొక్క పేజీకి ఈ విధంగా చేయడం వల్ల మీకైతే శాలరీ వస్తుందని చెప్తారనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ మేడం చెప్పింది. సర్లే అని చెప్పేసి, సరే మేడం ఓకే, దీనికి మరి జూమ్ కాల్స్ ఏమైనా ఉంటాయని చెప్పి నేను అడిగాను. అడిగితే సార్ జూమ్ కాల్స్ అట్లా ఏముండవు సార్, డైరెక్ట్ మీరు ఇప్పుడు అమౌంట్ కట్టారంటే మీకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది, ఇంకా సార్ మీకు వర్క్ పంపిస్తారు, ఆ వర్క్ మీరు చేసుకోవాలని చెప్పారు. సరే మేడం ఎంత అమౌంట్ కట్టాలి అన్నాను. సార్ 500 రూపీస్ అయితే కట్టాలి సార్ అన్నారు. మేడం అసలు అమౌంట్ ఎందుకు కట్టాలని చెప్పి అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, సార్ కంపెనీలో మీకు జాయినింగ్ ఫీజు అలాగే వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పి ఉంటుంది సార్, ఈ అమౌంట్ కూడా మీకు మళ్ళీ మీ శాలరీతో పాటు రీఫండ్ అవుతుంది. సో డెఫినెట్గా రీఫండ్ అవుతుంది సార్, ఇక్కడ మీరే కాదు మేము అందరం కూడా కడుతున్నాము, అక్కడ మీరు మోసపోయేదంటూ ఏం లేదు సార్ సో అని చెప్పారనమాట. సరే మేడం 500 అమౌంట్ రీఫండ్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు కాబట్టి కడుతున్నాను అన్నాను. సో అమౌంట్ కూడా పేమెంట్ చేసేసినాను. పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఒక 3 పేజీలు డైలీ 3 పేజీలు అయితే పెడతారనమాట. ఆ 3 పేజీలు ఒక్కొక్క పేజీ సపరేట్ ఒక పేజీలో ఉండే మ్యాటర్ని ఒక పీడిఎఫ్, సెకండ్ పీడిఎఫ్, థర్డ్ పీడిఎఫ్. సో ఈ విధంగా మనము దాన్ని ఒక నార్మల్ కర్సివ్ రైటింగ్లో వాడు పంపించేదేమో కర్సివ్ రైటింగ్. సో దాన్ని మనము నోట్ ప్యాడ్ యాప్ యూస్ చేసుకొని మొబైల్లో దాంట్లోకి వెళ్ళి ఇక్కడ కర్సివ్ రైటింగ్లో ఏదైతే ఉంటుందో అది పారాగ్రాఫ్, ఫుల్ స్టాప్లు, కామాలన్నీ సపరేట్గా అక్కడ ఏ విధంగా ఉందో యాస్టీస్ ఇక్కడనే టెక్స్ట్ రూపంలో చేయాలన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల మనకు వాళ్ళు శాలరీ ఇస్తారంట. సో ఎంత శాలరీ అంటే 20,000 నుంచి 25,000,
టెలికాలింగ్ అని చెప్పాను కదా, టెలికాలింగ్ వచ్చేసి 18,000 నుంచి 20,000 వస్తుందని చెప్పి చెప్పారనమాట. సర్లేని చెప్పేసి నేను అమౌంట్ కూడా పే చేశాను. పే చేసిన తర్వాత వాళ్ళు నాకైతే ఒక 10 డేస్ కంటిన్యూగా, నేను 17వ తారీఖు, ఈ నెల 17వ తారీఖు నేను కంపెనీలో జాయిన్ అయ్యాను. సో 17వ తారీఖు జాయిన్ అయినా అంటే 17 నుంచి మొత్తం 30వ తారీఖు వరకు వాళ్ళైతే పెట్టిన నాకు డాక్యుమెంట్స్ అయితే పక్కా పెట్టినరు. డైలీ 3 పేజీలు పెడుతున్నారు. అది మనం ఎంతసేపు చేయగలుగుతాం తెలుసునా? సింపుల్. వాడు ఏదైతే ఫోటో పెడతాడో ఆ ఫోటోని మనము మన మొబైల్లో ఉండే కెమెరాలోకి వెళ్ళాలి. సో కెమెరా ఓపెన్ చేస్తే కెమెరా పైన కొంచెము గూగుల్ లెన్స్ లాగా ఒక ఐకాన్ అయితే మనకు కనపడుతుంది. ఆ ఐకాన్ మీద ట్యాప్ చేసినట్లయితే, ఐకాన్ లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఐకాన్ మీద మనం ట్యాప్ చేసినట్లయితే వాడు పంపించిన 3 పేజీలన్నీ అక్కడ చూపిస్తాయి అనమాట. పేజీ సపరేట్ చూపిస్తుంది. ఆ ఫోటోని, వాడు పంపించిన పేజీ ఫోటోని మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడ వచ్చేసి సెలెక్ట్ ఆల్ అని ఉంటుంది ఆ గూగుల్ లెన్స్లో. దాని మీద ట్యాప్ చేసామంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. కర్సివ్ రేటింగ్ మొత్తం సెలెక్ట్ అయ్యేది. ఆ కర్సివ్ రేటింగ్లో ఉండేదాన్ని అక్కడ కాపీ అని ఉంటుంది. సెలెక్ట్ అయిన తర్వాత కాపీ మీద నొక్కామంటే కర్సివ్ రేటింగ్లో నుంచి నార్మల్ రేటింగ్ లేక మొత్తం అది టెక్స్ట్ అయిపోతుంది. సో అక్కడ మనం కాపీ చేసినాం కదా, ఆ కాపీ చేసిన దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ నోట్ ప్యాడ్ ఉంటుంది. ఆ నోట్ ప్యాడ్ యాప్ యూస్ చేసి నోట్ ప్యాడ్లో మొత్తం యాస్టీ స్పేస్ చేయాలి అంతే. ఇది 1 నిమిషం పని అంతే. ఒక్కొక్క పేజీ 1 నిమిషం పని. ఇట్లా 3 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు చేసాం మనం 5 నిమిషాలు చేసే పనికి వాడు 20 నుంచి 25,000 జీతం ఇస్తాడంట. ఒక్కొక్క పేజీకి 200 అని చెప్పి. సో ఇంతవరకు నేను ఒక 10 డేస్ చేసుకుంటూ వచ్చినాను అనమాట. 10 డేస్ చేసుకుంటూ వచ్చినాను కదా, 27వ తారీఖు వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి ఏం చెప్పారంటే, సార్ ఇప్పుడు మీ పేరు కాకర్ల అది ఇట్లా మణికంఠ కదా అని చెప్పి అంటే, అవును మేడం అని చెప్పాను. సో దాని తర్వాత వచ్చేసి, సార్ మీరు ఇట్లా ఈ యొక్క కంపెనీలో వర్క్ చేస్తున్నారు కదా, మీకు డైలీ 3 పేజెస్ చేస్తున్నారు మీరు. సో మీకు ఓవరాల్గా వచ్చేసి మీరు 17వ తారీఖు జాయిన్ అయ్యారు. టోటల్గా మీకు శాలరీ వచ్చేసి ఆగస్టు 2వ తారీఖున పడుతుందంటే 31వ తారీఖు వరకు కూడా మీకు 8,400 అమౌంట్ అయితే వస్తుంది. మొత్తం మీరు చేస్తున్న పేజీలకు అన్నిటికీ కలిపి అంటే ఒక్కొక్క పేజీకి 200 వంతున డైలీ మీరు 3 పేజీలు చేస్తున్నారంటే డైలీ మీకు 600 రూపాయలు వంతున మీకు అక్కడ 17వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 8,400 అమౌంట్ అయితే వస్తాయి. అలాగే మీరు జాయిన్ అయ్యేటప్పుడు 500 అమౌంట్ ఏదైతే కట్టారో అది కూడా మీకు శాలరీతో పాటు రీఫండ్ వస్తుంది అని చెప్పి చెప్పారు. సర్లే అని చెప్పేసి, మేడం ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే చెప్పండి మేడం అని చెప్పేసి నేను అడిగాను. సార్ ఇట్లా మీకు అమౌంట్ అయితే పడుతుంది ఆగస్టు 2వ తారీఖు. అలాగే వచ్చేసి మీ డీటెయిల్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్, అలాగే వచ్చేసి మీ పేరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, సో ఇవి పెట్టండి సార్ అని చెప్పి చెప్పారనమాట. ఎందుకు మేడం అంటే, లేదు సార్ మేము కంపెనీ నుంచి ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, ల్యాప్టాప్ వైఫై ప్రొవైడ్ చేస్తున్నాం, అలాగే వచ్చేసి లాగిన్ డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు పంపిస్తాము, మీరు అమౌంట్ కట్టుకున్నారంటే దాని తర్వాత మీకు శాలరీ పడుతుంది అన్నారు. సర్లే అని చెప్పేసి నేను శాలరీ పడుతుంది కదని చెప్పేసి ఆగస్టు 2వ తారీఖు అమౌంట్ పే చేశాను అనమాట. సో అమౌంట్ పే చేసిన తర్వాత వచ్చేసి మేడంకి మేడం అంటే అమౌంట్ పే చేసేటప్పటికి అంటే, సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే మీకు ఐడి లాగిన్ అవ్వాలా, శాలరీ పడాలి అంటే మీరు స్టార్టింగ్లో 500 కట్టారు కదా, ఇప్పుడు 3,000 అమౌంట్ కట్టాలి సార్. ఇప్పుడు 3,000 అమౌంట్ కడితే మీకు శాలరీ పడుతుంది అన్నారు. సరే మేడం మేము ఆల్రెడీ 500 అమౌంట్ కట్టాం కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి 3,000 అంటే, లేదు సార్ అది కంపెనీ లాగిన్ డీటెయిల్స్, అలాగే వచ్చేసి మీకు ల్యాప్టాప్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, వైఫై ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందుకోసం అని చెప్పేసి 3,000 అమౌంట్ కట్టాలి సార్. ఇది కూడా మీకు వితిన్ 24 అవర్స్లోనే రీఫండ్ అవుతుంది అని చెప్పి చెప్పారనమాట. ముందు వరకు 27th రోజు, సార్ మీరు ఇప్పుడు కూడా అమౌంట్ పే చేసుకున్నారంటే గంట కల్లా మీకు మళ్ళీ అమౌంట్ రీఫండ్ అవుతుంది. ఇది ఎందుకంటే వెల్కమ్ బోనస్ అంట. వెల్కమ్ బోనస్ కింద కంపెనీలో 4,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా కంపెనీ పే చేసుకోలేదు. ఇప్పుడు గంటలో రీఫండ్ అయితే మేడం మీరే కట్టుకోవచ్చు కదా అని చెప్పి మీరు అంటారు సార్. కానీ ఒకరికి ఇద్దరికి మీకు మాకైతే కంపెనీ పే చేస్తుంది, కానీ 4,000 మంది ఎంప్లాయీస్కి కంపెనీ పే చేయాలంటే కుదరదు కదా. సో అందుకని చెప్పేసి అందరి ఐడీస్ అన్నీ యాక్టివేట్ అవుతున్నాయి, అందుకోసం అని చెప్పి అందరిని అడుగుతున్నామని చెప్పి చెప్పారనమాట. మేడం మరి మేము 500 అమౌంట్ కట్టేటప్పుడు మీరు తర్వాత 3,000 అమౌంట్ కట్టాల్సి వస్తుందని ఎందుకు చెప్పలేదు మేడం అంటే, అట్లా ఏం లేదు సార్, మేము చెప్తామంటే ఇప్పుడు ఎట్లా చెప్పాం కదా అని చెప్పి అన్నారు. అదే మేడం ముందు చెప్పింటే మేము 500 కూడా అమౌంట్ కట్టేవాళ్ళం కాదు కదా, మాకు జాయిన్ అయ్యేటోళ్ళం కాదు కదంటే, అదేముంది సార్ మీరని కాదు నేనని కాదు అందరం కూడా కట్టుకుంటున్నాము, దానిదేముంది, సో ఎవరైనా జాబ్ కోసమే కదా అని చెప్పేసి చెప్పారనమాట. సర్లే అని చెప్పేసి 3,000 అమౌంట్ కూడా నేను 1కి 10 సార్లు అడిగాను, మేడం డబ్బులు పడతాయి కదా, రిటర్న్ శాలరీ పడతాయి కదా అని చెప్పేసి అడిగాను. సర్లే సార్ నమ్మకం ఉండండి పడుతుందని చెప్పి చెప్పారు. ఆమె అయితే ఇంకా డైరెక్ట్, సార్ మా అమ్మ మీద ఒట్టు సార్ అమౌంట్ అయితే పడతాయని చెప్పి చెప్పారనమాట. దానికి సంబంధించి కాల్ రికార్డు నేను ఆల్రెడీ తీశాను. ఆ కాల్ రికార్డ్ అనేది మీకు మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను, విత్ కాల్ రికార్డు ప్రూఫ్ అని చెప్పేసి ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ పేరు మెన్షన్ చేసి. సో ఈ వీడియోలో వచ్చేసి ఈ విధంగా వాళ్ళు నా చేత అమౌంట్ అయితే కట్టించుకున్నారు. 3,000 అమౌంట్ అయితే నేను పే చేశాను. స్కానర్ పెడతారు, ఆ స్కానర్కి పే చేశాను. కానీ మనం నమ్మే విధంగా ఏ విధంగా చేస్తారంటే వాళ్ళు
ఫస్ట్ వాళ్ళే వేరే వాళ్ళకి 3,000 అమౌంట్, సార్ మీరే కాదు నేను కూడా కంపెనీ వాళ్ళకి పే చేశాను 3,000 అనే కిందట వాళ్ళు చెప్తారనమాట. కంపెనీకి పే చేశాను, వాళ్ళు ఎవరికైతే 3,000 పే చేసింటారో ఆ 3,000 స్క్రీన్ షాట్లు అన్నీ మనకు పెడతారు, ఒక 2-3 స్క్రీన్ షాట్లు పెడతారు. దాన్ని నమ్మి మనము 3,000 అమౌంట్ అయితే కడతాము. సో కట్టిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మీరు అమౌంట్ కట్టారు కదా, ఇప్పుడు మీకు గంట లోపల రిఫండ్ అవుతుందని చెప్తారు. సో గంట తర్వాత అడిగితే మాత్రము కాల్ లిఫ్ట్ చేయరు, ఒకరిద్దరు కాల్ లిఫ్ట్ చేయరు. ఇంకొకరు కాల్ లిఫ్ట్ చేసి ఏమంటారు తెలుసా, సార్ ఐడీస్ అన్నీ చాలా ఉన్నాయి, కొత్తగా ఫ్రెషర్స్ ఎక్కువ మంది జాయిన్ అయ్యారు, సో వాళ్ళందరి ఐడీలు ఒకటేసారి లాగిన్ చేయాల్సి ఉంటుంది, మాకు ఇప్పుడే మీటింగ్ జరిగింది, అందరికీ ఒకేసారి చేయండి అని చెప్పేసి మా హెడ్ ఆఫీస్ సార్ అయితే చెప్పారు. సో దానికి కొంచెం టైం పడుతుంది, మీకు శాలరీతో పాటైనా పడుతుంది అని చెప్పి చెప్పారనమాట. సో ఫస్ట్ ఏమన్నారు, 1 అవర్కి రీఫండ్ అవుతుంది అన్నారు. దాని తర్వాత 24 అవర్స్ అన్నారు, 24 అవర్స్ కూడా దాటిపోయింది. తర్వాత శాలరీకి రీఫండ్ అవుతుంది అన్నారు. సో ఇప్పుడు 2వ తారీఖు మనకు శాలరీ పడుతుంది అంటే 1వ తారీఖు నుంచే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు. ఒకటి కొన్నిసార్లు చేస్తేనేమో ఫోన్ రింగ్ అవుతుంది, స్విచ్ ఆన్సర్ చేయడం లేదు. కొన్నిసార్లు ఒక రోజు మొత్తం, 2వ రోజు చేస్తే కంప్లీట్గా ఫోన్ స్విచ్ ఆఫ్. ఎవరిది, కంపెనీ మేడము మనకి ఎవడైతే పేజీలు పెడతాడో వాడు సపరేట్ ఉంటాడు, వాడిది. అలాగే మనం ఎవరికైతే కాల్ చేసి ఉంటామో ఆమె, మనకు కాల్ చేసింది ఒకరికి ఉంటుంది. సో వాళ్ళు మనం ఎవరికైతే కాల్ చేసి ఉంటామో ఆమె ఇంకొకరికి కాల్ చేసి కంపెనీ డీటెయిల్స్ చెప్పడానికి అని చెప్పి ఇంకొక మేడం మనకు కాల్ చేస్తుంది. వీళ్ళిద్దరు లేడీస్. అలాగే వచ్చేసి ఇంకొకడు ఉంటాడు, వాడు మనకి డైలీ 3 పేజీలు అని చెప్పి అవి పెడతా ఉంటాడు అనమాట. ఒకటి పేరు వచ్చేసి రోహిత్, ఒక ఆమె పేరు వచ్చేసి కంపెనీ మేడం అంటే కంపెనీ మేడం అని పేరు పెట్టిన, ఆమె పేరు అయితే తెలియదు. ఇంకొక ఆమె వచ్చేసి రితిక అంటే కర్నూలు ఆమెది. సో ఇట్లా 3 అయితే మనకి ఫ్రాడ్ చేస్తుంటారు. ఇదొకటి. ఎవరైనా సరే గాయ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకైతే 3,000 అమౌంట్ పోయింది, దాంతోపాటు అంత ముందు కట్టిన 500 అమౌంట్ కూడా పోయింది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, లోకల్ యాప్ అయినా సరే ఏ యాప్ అయినా సరే మనకు జాబ్ ఇస్తున్నారు అంటే ఫస్ట్ మన దగ్గర నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయరు, ₹1 కూడా. ₹1 ఎందుకు చేస్తారు చెప్పండి, మన చేత పని చేయించుకొని మనకు జీతం ఇచ్చేటోళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు ఎందుకు అడుగుతారు? సో అడగారు కదా. ఇదొకటి. లోకల్ యాప్లో కానీ నిత్రా యాప్లో కానీ ఎవరైనా సరే మీ దగ్గర నుంచి డబ్బులు అడిగి మీకు జాబ్ ఇస్తామంటే మాత్రం ఒక్కటి కూడా నమ్మొద్దండి. అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసాను. అసలు కావాలంటే అడగండి. మీరు కొంతమంది జూమ్ కాల్స్ ఉంటాయి, సార్ జూమ్ కాల్స్ అటెండ్ అవ్వండి అని చెప్పి చెప్తారనమాట. జూమ్ కాల్ విన్న తర్వాత మీకు ఇష్టమైతే జాయిన్ కావచ్చు, లేకపోతే ₹380 అమౌంట్ కట్టండి, 390 అమౌంట్ కట్టండి అని చెప్పి చెప్తారు. ఒకవేళ మీ జూమ్ కాల్ ఇంట్రెస్ట్ లేకపోతే ఆ తర్వాత మళ్ళీ మీకు అమౌంట్ రీఫండ్ అవుతుందని చెప్పి అంటారు. సో అది కూడా నమ్మొద్దండి. అమౌంట్ రీఫండ్ కావు, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేసినా కూడా సార్ ఇది కంపెనీకి పోయిన అమౌంట్ తిరిగి రావని చెప్పి చెప్తారు. సో అది కూడా కాదంటే 380 డబ్బులు మీకు రీఫండ్ చేయాలంటే ముందు మాకు ₹100 ఫైన్ కట్టాలి మీరు. ఎందుకంటే మీరు జూమ్ కాల్ విన్నారు, ఆ తర్వాత జాబ్లో మీరు సెలెక్ట్ అయ్యారు, ఆ తర్వాత వచ్చేసి మీరు జాబ్ వద్దనుకుంటున్నారు కాబట్టి ₹100 ఫైన్ కట్టండి, 380 ఎన్నికి పంపిస్తానంటారు. సో ఇవేవి కూడా నమ్మొద్దండి లోకల్ యాప్లలో. మళ్ళీ కొన్ని జెన్యూన్ యాప్స్ కూడా ఉన్నాయి. సో ఆ జెన్యూన్ జాబ్స్ నాకు ఏవి తగిలినాయి అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డెలివరీ బాయ్ ప్రోడక్ట్ డెలివరీ బాయ్ వచ్చేసి ఇది జెన్యూన్గా నాకు లోకల్ యాప్లోనే తగిలింది. అది వచ్చేసి నా దగ్గర నుంచి ₹1 కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళే 20,000 జీతం ఇస్తాను అన్నారు డెలివరీ బాయ్గా. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి సుజుకి షోరూమ్ అనమాట, కార్లు ఉండేది. సో సుజుకి కార్లు అమ్మే షోరూంలో, మారుతి సుజుకి షోరూంలో వేకెన్సీ ఉన్నాయని చెప్పి చెప్పారనమాట. 18,000 శాలరీ ఉంటుంది. సో అందులో వచ్చేసి మనకి ఇంతకుముందు ఏదైనా సేల్స్ చేసినది ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రము ఒక 18,000 ఇస్తారు, లేకపోతే 15,000 ఇస్తారు. సో ఎక్కడైనా సరే బయట రోడ్ల మీద మనకి టెంట్లు వేసుకొని ఒక కార్ పెట్టుకొని సేల్స్ చేయాలంటుంది కదా, ఆ విధంగా చేయాలి. లేదంటే కంపెనీలో షోరూంలోకి ఎవరైనా కార్ కొనుక్కోవడానికి వస్తే వాళ్ళకు కార్ సేల్ చేయాలన్నమాట. ఈ విధంగా రెండోది ఉంటుంది. మూడో వచ్చేసి బిగ్ సి, బీ న్యూ, లాట్, సంగీత అని చెప్పి ఇట్లా కొన్ని స్టోర్స్ ఉన్నాయి కదా, మొబైల్ స్టోర్స్. వీటిలలోనే సంగీత అనే సంగీత కాదు, లాట్ అనే ఒక స్టోర్లో నాకు ఎగ్జిక్యూటివ్గా ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది. అంటే అది కూడా నేను లోకల్ యాప్లో కాల్ చేసినది. సో దానికి వచ్చేసి 13,000 ఇస్తామన్నారు. నాకు ఆల్రెడీ ఎంఐ మొబైల్స్ నేను సేల్ చేసిన కాబట్టి దాని పరంగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, పే స్లిప్ కూడా ఉంది. సో దాన్ని చూపిస్తే మాత్రము మీకు 15,000 పైన ఇస్తామని చెప్పి చెప్పారనమాట. సర్లే అని చెప్పేసి నేను ఈ మూడు మాత్రమే నేను జెన్యూన్గా చూసినాను. వాళ్ళైతే మాత్రం నా దగ్గర నుంచి ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దయచేసి మీరు కూడా లోకల్ యాప్లో ఏ జాబ్ అయినా సరే, మనకు ఇక్కడ ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు, బయటకు వెళ్ళిన తర్వాత ఒక మాట చెప్తారు. సో కాబట్టి ఎవరు కూడా లోకల్ యాప్లో ₹1 కనీసం 200 అమౌంట్ కట్టేదైనా సరే, ₹100 అమౌంట్ కట్టేదైనా సరే అస్సలు నమ్మొద్దండి. కొన్ని జాబ్స్ అయితే మనకి, సార్ మీరు బ్రాంచ్ దగ్గరికి రండి, మీరు యూనిఫామ్ తీసుకోవాలా, షూస్ తీసుకోవాలా, సో కంపెనీ ఫీజు ఉంటుంది, ఒక 1000 కట్టండి, 2,000 కట్టండి, అది మళ్ళీ మీకే ఉంటుంది, మీ డ్రెస్ కోసమే మీరు తీసుకుంటున్నారు, మాకేం కాదని చెప్పి చెప్తారనమాట. అవి కొన్ని జెన్యూన్ ఉండొచ్చు, కొన్ని ఫేక్ ఉండొచ్చు. 1-2 సార్లు కనుక్కొని వెళ్ళండి, ఓకేనా. ఇది
సో ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ డ్రెస్ గురించి అని చెప్పి, ఇట్లా నెల్లూరులో ఒక బీచ్ దగ్గర ఏదో ఒక చోట సెక్యూరిటీ జాబ్గా వేకెన్సీ ఉండింది. సర్లే అని చెప్పేసి అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చేసి మేము 2000 ఇస్తాము, మీరు 2000 పెట్టుకొని ఒక డ్రెస్సు, షూస్, టై, తర్వాత వచ్చేసి సెక్యూరిటీ గార్డ్కి ఏమేమి కావాలని అన్ని వస్తువులు, డ్రెస్సులు అన్నీ కూడా మీరు తీసుకోండి అని చెప్పి చెప్పారనమాట. వాళ్ళు సగం పేమెంట్ ఇస్తారు, మనం సగం పేమెంట్ కట్టుకొని డ్రెస్ అయితే తీసుకోవాలా. ఆ డ్రెస్ మనం తీసుకున్న తర్వాత నన్ను ఒకడు 10 రోజులు వెయిట్ చేయించిండు. అక్కడ తీసుకోపోయి 10 రోజులకి వెయిట్ చేయించాడంటే 10 రోజులు ఉండాలని చెప్పి నాకైతే ఇంట్రెస్ట్ లేక నేను అనుకొని వచ్చిన 10 రోజులు ఎవడు అవుతుంది అని చెప్పేసి. దాని తర్వాత వచ్చేసి నేను ఇట్లా ఇంటికి పోతున్నాను, నాకు ఈ డ్రెస్ అవసరం లేదు, ఆల్రెడీ నువ్వు సెక్యూరిటీ గార్డ్కి ఎవరో ఒకరిని అపాయింట్ చేస్తుంటావు కదా, వాళ్ళకి ఈ డ్రెస్ ఇచ్చేసి నేను కట్టిన డ్రెస్సుకు నేను కట్టిన అమౌంట్ 2000 ఏదైతే ఉందో నాకు ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను. కానీ వాళ్ళైతే ఇవ్వలేదు. డ్రెస్ నువ్వే పెట్టుకో, నాకేం సంబంధం అన్నారు. తర్వాత వచ్చేసి ఆ డ్రెస్ కూడా తీసుకున్నాను నాకు తెలియకుండా. సో ఇది లోకల్ యాప్లో జరిగే యాప్స్ని కూడా మీరు జాబ్స్ని ఏవి కూడా నమ్మొద్దండి. కొన్ని మాత్రమే జెన్యూన్గా ఉంటాయి, అవి మాత్రం కనుక్కోండి, ట్రై చేయండి. ఇద్దరికి 10 మందిని అడగండి, తెలుసుకోండి. కానీ డబ్బులు కట్టే జాబ్ ఒక్కటి కూడా నమ్మొద్దండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్ ఆల్. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇట్లా ఏ విధంగా మోసపోయింటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.